హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MNY Uniques. ఈరోజు ఈ వీడియోలో నేను మీషో నుంచి కిచెన్ ప్రోడక్ట్స్ తర్వాత హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనేవి కొన్ని ఆర్డర్ చేశానండి. సో ఆ ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకునేకి ఈ వీడియో తీశాను అనమాట. సో ఇందులో ఫస్ట్ వన్ ఇది వచ్చేసి 6 పీస్ జ్యూస్ సెట్ అండి. మొత్తం 6 ఉంటాయన్నమాట, 6 గ్లాసెస్. సో ఇది గ్లాస్ అయితే కాదు, ఫైబర్తో డిజైన్ చేశారనమాట. మొత్తం 6 ఉన్నాయి. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. డిజైన్ కూడా ఓకే అని అనిపించిందండి. కానీ నాకైతే దీని యొక్క ఎడ్జెస్ అయితే చాలా షార్ప్గా ఉన్నట్లు అనిపించింది. సరిగ్గా ఫినిషింగ్ ప్రాపర్గా లేదనిపించింది. సో అందుకే నేను ఈ ప్రోడక్ట్ని రిటర్న్ చేసేసాను. ఇంకా సెకండ్ వన్ ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది వచ్చేసి నాకైతే చాలా యూస్ఫుల్ అనింది. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా మనకి సింక్ దగ్గర ట్యాప్కి ఫిక్స్ చేసేదనమాట. ఇది 360 degrees రొటేటబుల్ అండి. దీని ప్రైస్ చూసారంటే జస్ట్ ఫర్ 90 రూపీస్, ప్రీపెయిడ్ ఆర్డర్ అయితే. సో 90 రూపీస్కి ఇది నాకు వర్త్ అనిపించింది. సో ఇది వచ్చేసి దీనికి ఫ్రంట్ సైడ్ బాగా రబ్బర్తో డిజైన్ చేశారు కాబట్టి ఎటువంటి ట్యాప్కైనా ఈజీగా మనము సెట్ చేసేసుకోవచ్చు. సో 360 degrees రొటేటెడ్ కాబట్టి సో ఈజీగా ఇలా వాటర్ ఇలా చూసుకోవచ్చు అనమాట. సో నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూసారంటే ఆయిల్ స్ప్రే బాటిల్ అనమాట. ఇది వచ్చేసి దీని ప్రైస్ చూసారంటే జస్ట్ 149 రూపీసే అండి. చాలా బాగుంది, చాలా డిజైన్ అంతా చాలా బాగుంది. ఇది నిజంగా వర్త్ అని చెప్పవచ్చు. చాలా ఇంత తక్కువ ధరలో ఫినిషింగ్ నీట్గా చాలా బాగుంది అనమాట. జస్ట్ 149 రూపీస్ అండి ప్రీపెయిడ్ ఆర్డర్స్ చేస్తే. ఇది వచ్చేసి కింద పార్ట్ అనేది గ్లాస్తో డిజైన్ చేశారు. సో దీంట్లో ఆల్మోస్ట్ మనకి 250 ml వరకు ఆయిల్ అనేది మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. దీని మెయిన్గా నేను కొనడం పర్పస్ ఏంటంటే, సో మనం ఆయిల్ అనేది ఎక్కువగా దోశ చపాతీ చేసే వాళ్ళకి సో ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో ఇలాంటి స్ప్రే బాటిల్ ఉంటాయి కదా, మనం ఆయిల్ అనేది స్ప్రే చేస్తే ఆయిల్ అనేది కూడా తక్కువ పడుతుంది. సో ఇలా చపాతీకి దోశకి ఇలాంటి యూజ్ చేసేటప్పుడు మొత్తం ఈవెన్గా ఆయిల్ అనేది అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అందుకని నేను ఇది కొన్నాను అనమాట. సో ఆయిల్ అనేది నేను ఎక్కువగా యూజ్ చేయను సో ఇంట్లో. సో అందువల్ల నేను ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తేనే మనకి ఆ స్ప్రే అనేది ఈజీగా ఈవెన్గా అప్లై అవుతుంది. అదొక్కటే డిఫాల్ట్ అనమాట. సో మొత్తం మిగతాదంతా చాలా బాగుంది. సో చూసారంటే ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేస్తే ఎంత ఆయిల్ అనేది యూజ్ అవుతుందో, సో సెకండ్ స్ప్రే చేసినప్పుడు ఎంత తక్కువ ఆయిల్ అనేది మనం ఇక్కడ కన్జ్యూమ్ చేస్తున్నామో చూడొచ్చు. సో ఇంకా నెక్స్ట్ వన్ చూసారంటే నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి లిక్విడ్ పంప్ సోప్ కంటైనర్ అండి. సో ఇది వచ్చేసి వాషర్ సింక్ దగ్గర పెట్టుకునేకి అనేది నేను తీసుకున్నాను. సో ఇది కూడా నేను ఒక వీడియోలో చూసి ఆర్డర్ చేశాను అనమాట. దీని ప్రైస్ చూసారంటే జస్ట్ ఫర్ 98 రూపీస్కి మనకి మీషోలో అవైలబుల్ ఉందండి. అది నేను ప్రీపెయిడ్ ఆర్డర్ చేస్తే మనకి 98 రూపీస్కి వస్తుంది. లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ అవి మీరు పెట్టుకోవాలనుకుంటే 110 రూపీస్ వరకు మీకు ఛార్జ్ అవుతుంది అనమాట మీషోలో. సో దీంతో పాటు ఒక స్క్రబ్బర్ కూడా మనకి ఫ్రీగా ఇచ్చారు. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా సింక్ దగ్గర పెట్టుకోవడానికి, తర్వాత యూజ్ చేయడానికి కూడా చూడడానికి కూడా చాలా అందంగా ఉందన్నమాట. కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో సోప్ అనేది వేస్ట్ కాదు. సో మోస్ట్లీ మనం విమ్ లిక్విడ్ ఇలాంటి లిక్విడ్స్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా మంచి వర్తీ ప్రోడక్ట్ అండి. ఇందులో మనం ఆల్మోస్ట్ 500 ml వరకు మనం లిక్విడ్ సోప్ని మనం ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంత కెపాసిటీ ఉంది. సో తర్వాత డిజైన్ కూడా బాగా చూసారంటే పైన ఫ్రంట్ సైడ్లో స్క్రబ్ పెట్టుకునే కూడా బాగా డిజైన్ చేసి ఇచ్చారు. సో చూసారంటే సింక్ ఏరియా దగ్గర నీట్గా అనిపిస్తుంది కదండి, చాలా బాగా అనిపించింది. ఈ ప్రోడక్ట్ అయితే నిజంగానే వర్తీ అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఫర్ 97 రూపీస్కి. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో ఈ ప్రోడక్ట్ చూసారంటే ఇది వచ్చేసి స్క్రబ్ టైప్ అండి. మనం మామూలుగా సామాన్లు కడిగేకి, గిన్నెలు కడిగేకి యాక్చువల్గా మనం వాష్ ఏరియాలో ఇది యూస్ చేస్తాం అనమాట. నార్మల్గా ఇప్పుడు స్టీల్ స్క్రబ్బే యూస్ చేస్తాం కాబట్టి సో స్టీల్ స్క్రబ్ చాలా రోజుల వరకు రాదనమాట. సో 1 month అలా అయిపోయిన వెంటనే అది కొంచెం రఫ్గా అవ్వడం, చేతులు కొంచెం కట్ అవ్వడం, సో అలా రఫ్ అనిపిస్తుంది. సో అందుకని ఈ ప్రోడక్ట్ నేను ఒక ఇన్స్టాగ్రామ్లో అక్కడ చూసి వైరల్ అయిందని చూసి తీసుకున్నాను. కానీ దీనికి ఒక బ్రష్ ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారో నాకు ఇంతవరకు తెలియదండి. సో మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో దీని ప్రోడక్ట్ వచ్చేసి ఓకే అనిపించిందండి. ఇది వచ్చేసి జస్ట్ మనకి 87 రూపీస్కి మొత్తం టోటల్ 5 వచ్చాయన్నమాట. సో ఇలాంటి స్టీల్ స్క్రబ్ చూస్తుంటే దీని ఎలా ఉందో, కానీ ఇది వచ్చేసి అంత పవర్ఫుల్గా అయితే లేదండి, చాలా సాఫ్ట్గా ఉంది ఓకే. కానీ మరి అంత జిడ్డు మరకల్ని మాత్రం అంత ఈజీగా పోగొట్టడం లేదు. సో ఓకే అని చెప్పుకోవచ్చు ఆ ప్రోడక్ట్ అయితే. సరే మరి నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూసారంటే ఇది వచ్చేసి మల్టీపర్పస్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. కిచెన్ సర్వింగ్ టాంగ్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి దీని ప్రైస్ కూడా చూసారంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. జస్ట్ 146 రూపీస్కి నేను తీసుకున్నాను. సో మోస్ట్లీ డిజైన్ అండ్ క్వాలిటీ వచ్చి చాలా బాగుందనమాట. సో ఫస్ట్ టైం అది తీసుకున్నాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం. ఇది వచ్చేసి కేక్ కటింగ్ నైఫ్ సెట్ అండి. ఇది మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది. మొత్తం ఒక స్పాచ్లా, తర్వాత ఒక కత్తి అనేది ఇచ్చారనమాట. డిజైన్ అసలు దీని క్వాలిటీ అయితే అసలు నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. సో ఒక డిజైన్ కానీ, తర్వాత వెయిట్ కానీ, సో పట్టుకునే విధానం మొత్తం నీట్గా డిజైన్ చేసి ఇచ్చారనమాట. చాలా బాగుంది, చూడడానికి నిజంగా వర్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి దీని ప్రైస్ చూసారంటే జస్ట్ ఫర్
259 రూపీస్కి మనకి ప్రీపెయిడ్ ఆర్డర్స్లో మీషోలో అవైలబుల్ ఉంది. సో మోస్ట్లీ నేను కేక్ కటింగ్స్కి, బర్త్డే ఫంక్షన్స్కి మా పిల్లల కోసం అని తీసుకున్నాను. సో నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది, వర్తీ కూడా ఆ ప్రైస్కి అంత ఎక్సలెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ ఇంకోటి చూసారంటే ఇంకొక ప్రోడక్ట్, ఇది వచ్చేసి రొటేటబుల్ ఇదండి, కేక్ది టర్నబుల్ అనమాట. జస్ట్ ఇది వచ్చేసి మొత్తం ప్లాస్టిక్లోనే చేశారండి, చాలా బాగా రొటేట్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్లో మనకి మీషోలో అవైలబుల్ ఉంది. జస్ట్ 140 రూపీస్కి నేనైతే ఇది మీషోలో నుంచి ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి మోస్ట్లీ కేక్ బేక్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో నేను వచ్చేసి కేక్ కటింగ్స్కి, పిల్లల బర్త్డేస్కి ఇలా యూజ్ అవుతుందని తీసుకున్నాను. సో నెక్స్ట్ వన్ లాస్ట్ ప్రోడక్ట్ చూసారంటే ఇది వచ్చేసి టూత్ బ్రష్ కంటైనర్ అండి. మొత్తం 4 వచ్చాయన్నమాట. జస్ట్ ఫర్ 70 రూపీస్కి మీషోలో మనకి అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి టూత్ బ్రష్ పెట్టుకునేకి, యాక్చువల్గా మనం ఎక్కడైనా బయటికి ఎక్కడైనా అవుటింగ్ వెళ్ళాలన్నా, టూర్స్కి వెళ్ళాలన్నా, ఇలా వెళ్ళినప్పుడు ఇలా నీట్గా బ్రషెస్ అనేవి పెట్టుకోవచ్చు. సో నార్మల్గా కూడా ఇంట్లో మనం ఇలాగ బ్రషెస్ అని ఇలా పెట్టుకుంటే డస్ట్ ఏమి పడకుండా బ్రషెస్ అనేవి బాగా ఉంటాయి అన్నమాట. సో ఇవ్వండి, ఈరోజు నేను మీషో నుంచి కొన్ని కిచెన్ ప్రోడక్ట్స్ తర్వాత హౌస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.